మనం ఈ యొక్క జనరేషన్లో చూసినట్లయితే ఏం లేదయ్యా అంటే ఐక్యత లేకుండా పోతుందయ్యా. ఎందుకంటే ఐక్యత కలిగి ఉండటం ఎంతో మనోహరం ప్రియులారా. ఎందుకంటే మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 1వ వచనంలో చెప్తున్నాడు కదా దేవుడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంతో మనోహరము. దీనికి స్తోత్రం ప్రియులారా. అయితే చూడండి, ఐక్యత అనేది మన యొక్క క్రైస్తవ జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది ప్రియులారా. ఎందుకంటే ఐక్యత ద్వారా ఏం చేయొచ్చని మనం చూసినట్లయితే సరసాలలో ఉన్న పేతురును సంఖ్యలను విడగొట్టింది ప్రియులారా ఆ యొక్క ఐక్యత అనే ప్రార్థన ప్రియులారా. అయితే మన జీవితంలో అటువంటి ఐక్యత ఉంటే ఒకసారి గమనించుకుందాం. ఎందుకంటే ప్రియులారా, మన దేవుడు అంటున్నాడు, ఎక్కడ 2-3 నా నామను కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానన్నాడు ప్రియులారా. అయితే చూడండి, ఆయన ఉండానన్న దేవుడు, మాట తప్పని దేవుడు. కానీ మనం 2-3 కలిసి ప్రార్థన చేస్తున్నామా? ఐక్యతగా కూడి ప్రార్థన చేస్తున్నామా? దేవుణ్ణి స్తుతిస్తున్నామా ఐక్యతగా కూడి? అయితే ప్రియులారా, దేవుడు అంటున్నాడు, ఐక్యతగా కూడి నన్ను ప్రార్థించండి, ఐక్యతతో కూడి నన్ను ఆరాధించండి, ఐక్యతతో కూడి నన్ను బలపరచండి, అప్పుడు నేను మీ మధ్యలో ఉంటాను అన్నాడు ప్రియులారా. అయితే మనం ఎటువంటి జీవితం కలిగి ఉన్నాము, మనం ఎటువంటి ఐక్యత కలిగి ఉన్నామో లేదో పరీక్షించుకున్నట్లయితే మనం లేనట్టే చూస్తాం ప్రియులారా. ఎందుకంటే మనం చూసినట్లయితే చాలామందికి సంఘాల్లో ఏముండదంటే ఐక్యత ఉండదు, చాలామంది చర్చిల్లో ఐక్యత ఉండదు, చాలామంది ఇంట్లో ఐక్యత ఉండదు. కానీ ప్రియులారా, దేవుడు అంటున్నాడు, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంతో నివసించుట ఎంత మేలు, ఎంతో మనోహరం ఉంటున్నాడు ప్రియులారా. అయితే ప్రియులారా, అటువంటి ఐక్యత మనకు